హాయ్ అండి. అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మరొక సరికొత్త వీడియోలోకి స్వాగతం. ఇవాళ మన ఛానల్లో పల్లి టొమాటో చట్నీ ఎక్కడ ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ వేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ వచ్చే కార్తీక మాసం అలాగే స్వాములు భవానీలకి ఈ చట్నీ చాలా బాగా సెట్ అవుతుంది. ఇంక లేట్ చేయకుండా ఈ పల్లి టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియోలోకి పదండి. ముందుగా ఈ పల్లి టొమాటో చట్నీకి కావలసిన ఐటమ్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా కరివేపాకు, పోపు సామాన్లు, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు, అదేవిధంగా ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక పావు కేజీ టొమాటో, అలాగే కుకింగ్కి సరిపడేంత ఆయిల్. అంతే అండి. ఇవే ఇంగ్రీడియంట్స్ ఇవాళ మన చట్నీకి కావాలి. ఇంకా కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ముందుగా నాన్ స్టిక్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాలైనా ఫ్రై చేసుకుందాం. ఇలా పల్లీలు ఫ్రై చేసినప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అలా ఒక 3 నిమిషాల తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఈ రెండింటినీ కలిపి అదే మీడియం ఫ్లేమ్లో మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. అదండి, ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే నాన్ స్టిక్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పావు కేజీ టొమాటోస్ కూడా వేసేసుకుందామండి. వీటిని మూత పెట్టి చక్కగా మగ్గించుకుంటే ఇలాగా ఓ 30% కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపి మరొక 2 నుంచి 3 నిమిషాలు అలా మగ్గించుకుంటే ఈ టొమాటోలు చక్కగా ఇలా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మగ్గుతాయి. ఇలా 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ టొమాటోస్ని అలాగే మనం వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చిని కనీసం ఒక 20 నిమిషాలైనా పక్కన పెట్టేసి అవి పూర్తిగా చల్లారనివ్వాలి. అదండి, అవి పూర్తిగా చల్లారిపోయాయి. ముందుగా ఎండుమిర్చి అలాగే పల్లీలని మిక్సీలో వేసేసి చక్కగా ఒకసారి వాటిని మిక్సీ పట్టించేసుకుందాం. ఇలాగా కచ్చా పచ్చాగా మిక్సీ ఆడిన తరువాత ఒక 1/2 గ్లాస్ నీళ్లు కూడా వేసేసుకొని మరొక్కసారి మిక్సీ తిప్పేస్తే ఇలాగా చక్కగా నలుగుతుంది. అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసేసుకొని అలాగే ఒక పావు గ్లాస్ నీళ్లు ఇందులోనే వేసేసుకొని ఇంకొకసారి తిప్పేస్తే మన పల్లి టొమాటో పచ్చడి అనేది రెడీ అవుతుంది. చూసారా, ఇలా ఫైన్గా మిక్సీ తిప్పేసుకోవాలి. ఎక్కడ టొమాటోస్ ముక్కల్లాగా అది తగలకుండా ఉంటే పచ్చడి తింటున్నప్పుడు మనకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో వేసేసుకుంటే నెక్స్ట్ దీనికి కావలసిన తాలింపు ప్రాసెస్ ఉంది కదండి, అది చూసేద్దాం పదండి. ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత తాలింపు సామాన్లు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని అవి ఫ్రై చేసి మన పచ్చడి పైన వేసేసుకుందామండి. అంతే, ఇంతే సింపుల్గా ఈ పల్లి టొమాటో చట్నీ రెడీ. దీనికి కాంబినేషన్ దోశ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఒక దోశ వేసేసుకొని ఈ పల్లీ చట్నీని నంచుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చూసారా, దోశ కూడా హోటల్లో వేసినట్టు ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈసారి మీకు ఈ దోశ బ్యాటర్ ఎలా రుబ్బుకోవాలో హోటల్ స్టైల్లో ఒక వీడియో చేసి చూపిస్తామండి. ప్రస్తుతానికైతే ఈ పల్లి టొమాటో చట్నీ అలాగే దోశ రెడీ. ఇంకా దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఒక సూపర్ డే స్టార్ట్ అయిపోయినట్టే. ఇందులో ఎక్కడా ఉల్లి వెల్లుల్లి వేయకపోయినా టేస్ట్ అయితే మీకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదండి. అంత రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.